బాబా చూస్తున్నారు కదా, 8 కార్లు తగలబడిపోయినాయి లారీలో. మొత్తం లారీకి మొత్తం ఫైర్ అయిపోయింది. బా చాలా ఘోరం అంటే ఘోరం. బస్వ కళ్యాణం విలేజ్కి వెళ్ళే దగ్గర చూడండి, కమాన్ ఎంత లుక్ ఉందో, లైటింగ్ గిటింగ్ సూపర్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఫైనల్ అయితే అన్లోడింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము చూస్తున్నారు కదా, మన బండి అయితే ఇక్కడ ఉంది. ఈ బండి కూడా నిన్న వచ్చిందనమాట, మనదే, ఇది చిట్యాలదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి ట్రాక్. ఈరోజు వచ్చేసి మనకి బండి అయితే లోడ్ అయింది, చూస్తున్నారు కదా. మళ్ళీ ఏంటంటే మహారాష్ట్రకి వెళ్తున్నాం అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి మహారాష్ట్ర కొల్లాపూర్ ఉంది కదా, లాస్ట్ 2 ట్రిప్లు అక్కడికి వెళ్ళాం కదా, ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి కొత్తగూడెంలో అవుతున్నాను. ఇక్కడ కొత్తగూడెంలో టీ షాప్ ఉన్న చూస్తున్నారు కదా, కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ ఎదురుగా అయితే ఉంటుంది అనమాట ఈ షాపు. ఇది వచ్చేసి ఏంటంటే మనకి 24 అవర్స్ ఉంటుంది. మన డ్రైవర్ అన్నకి ఎవరికైనా 24 అవర్స్ తెరిచి ఉంటుంది హోటలు. ఎక్కడైనా నైట్లో నిద్ర వచ్చినప్పుడు ఒకలా మీకు టీ కూడా దొరకలేదు అంటే ఇక్కడైతే తాగొచ్చు అనమాట. 24 అవర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మన అవుటర్ నుంచి పంజాబ్ అదే పటాన్చెరు ఉంది కదా, పటాన్చెరులో అయితే దిగిపోతాం అనమాట. పటాన్చెరులో దిగి సంగారెడ్డి నుంచి కర్ణాటక నుంచి సోలాపూర్ మహారాష్ట్ర అట్లా వెళ్తుంది అనమాట. ఇప్పుడైతే వెళ్తున్నా. ఎక్కడ ఎలా అవుతుంది అయితే వీడియోలో మాత్రం ఫుల్ ఎక్స్పీరియన్స్ మొత్తం అయితే షూట్ చేయగలుగుతారు. చూడండి, ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం కదా. ముందుకు వెళ్ళాక మళ్ళీ ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. అవుటర్ ఎక్కేసినామంటే మనకి టెన్షన్ ఉండదు. ఇక సంగారెడ్డి అటు వెళ్ళి ఆపుకొని భోజనం కూడా వేసుకొని మళ్ళీ బయలుదేరుతాను. చూసుకున్నట్టయితే మనం అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ వెళ్ళాలన్నమాట అవుటర్ ఎక్కాలంటే. వచ్చేసి విజయవాడ హైవే నుంచి వస్తున్నాం కదా, పెద్దంబర్పేట కదా దీన్ని. ఇక్కడ అవుటర్ ఎక్కేసి మన రైట్కి వెళ్ళిపోవాలి. మనం లెఫ్ట్కి వెళ్ళిపోతే శంషాబాద్ రోడ్ వెళ్తుంది, రైట్కి వెళ్ళాలి మనం. చూస్తున్నారా, టర్నింగ్ అయితే హైట్ లోడ్ బండ్లు అయితే కొంచెం చూసుకొని రావాలా. మనకు చెడా ఉంటుంది, అందులో 3 టర్నింగ్లు ఉంటాయి అనమాట. అది ఇది ఇంకా ముంగల మొత్తం ఇక్కడ ఫుల్ రైట్ మళ్ళాలి. మన అండర్ లోడ్ ఉంది కాబట్టి పెద్ద ఏమనిపించదు. అదే హైట్ లోడ్ బండి అయితే ఒరుగుతుంది లెఫ్ట్ సైడ్లో. జామ్ బాగా అయింది టోల్ గేట్ దగ్గర. ఎప్పుడైతే ఇంత జామ్ అయితే ఉండదు. మనకు ముందు పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి అయితే వీడియో అయితే ఆపేద్దాం. మళ్ళీ మనం వచ్చేసి నాగపూర్ రోడ్ తిరగాలన్నమాట. వరంగల్ నాగపూర్ రోడ్ తిరిగితే ఇప్పుడు ఇలా ఇట్లా రైట్ అవుటర్ అంటే అండర్ బ్రిడ్జ్ అవుపిస్తుంది కదా, అది వచ్చేసి శంషాబాద్ వెళ్తాయి అనమాట. శంషాబాద్, శ్రీశైలం రోడ్డు, సాగర్. మనం అటు వెళ్ళకుండా లెఫ్ట్ వెళ్తే పటాన్చెరు రోడ్ వస్తుంది అనమాట. అది అటు వెళ్తే గచ్చిబౌలి అట్లా వెళ్తుంది. సంగారెడ్డి దగ్గర అయితే వచ్చేసి ఆగాం కదా, ఆగి 1 అవర్ అయితే అవుతుంది. భోజనం చేసుకొని ఒక 1 అవర్ అయితే ఆగాను. టైర్లు కూడా కొంచెం కూల్ అయినాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ మంచి చెట్ల నీడ ఉంటుంది చూడండి. బండ్లన్నీ పెట్టుకున్నారు కదా, నా పక్క పని కూడా ఒక బండి వచ్చేసింది. రేపైతే నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవాలి. ఇక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్లు ఉంటాయి కదా, బార్డర్లో అయితే ఏం చూపించాను ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసినాం కదా. అయితే బయలుదేరుతున్నా. ఇప్పుడు వచ్చేసి జైరాబాద్కి వచ్చేసాం. మీరు చూస్తున్నారు కదా, లోపలికి వెళ్తేనేమో జైరాబాదు. ఇక్కడ స్టాచ్యూ ఉంది కదా, శివాజీ స్టాచ్యూ, దానికి మొత్తం గుండలు కట్టేసారు. జైరాబాద్ బైపాస్లో వెళ్తున్నాం మనము. ముందుకు వెళ్ళాక జైరాబాద్ దాటాక మనకి తెలంగాణ బార్డర్ అయితే ఉంటుంది. తెలంగాణ బార్డర్ దాటాక ఉమ్నాబాద్ వస్తుంది. ఉమ్నాబాద్ దాటగానే మన కర్ణాటక బార్డర్
చూద్దాం. మొన్న అయితే బండి వెళ్ళింది కదా, కొంచెం సతాయించినాడు అన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను సతాయిస్తారనేది అయితే తెలియదు. అక్కడికి వెళ్తే అర్థమవుతుంది. ఇక్కడ చర్చి చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందో. ఒక కోట లెక్కనే ఉన్నది ఇక్కడ చర్చ్. చూడడానికి బాగుంది లుక్. కల్వారీ టెంపుల్ అంట చర్చ్. బాబా చూస్తున్నారు కదా, 8 కార్లు తగలబడిపోయినాయి లారీలో. మొత్తం లారీకి మొత్తం ఫైర్ అయిపోయింది. చాలా ఘోరం అంటే ఘోరం అది. చూసుకున్నట్టయితే మనం బంకు దగ్గరికి అయితే వచ్చేసినాము. అవుపిస్తుంది కదా, ఉమ్నాబాద్ బైపాస్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఇట్లా స్ట్రేట్ వెళ్తేనేమో మనం సోలాపూర్ రోడ్డే. మనం ఫ్లైఓవర్ దిగి లెఫ్ట్కి అయితే రావాలన్నమాట బంకులో డీజిల్ కొట్టించుకోవడానికి. డీజిల్ కొట్టించుకొని టీ తాగి అద్దాలు కూడా తుడిచేది తుడిచేసుకొని బయలుదేరుతా. డీజిల్ ఎంత కొట్టిస్తున్నా, ఏం రేట్ ఉందనేది కూడా చూపిస్తా చూడండి. ఇదే బంకు చూస్తున్నారుగా మనకైతే బంకు. లాస్ట్ 2 times కూడా ఇక్కడే కొట్టించాను అన్నమాట డీజిల్. మనకు వచ్చేసి డీజిల్ రేట్ ఎంత ఉందనేది కూడా నేను చూపిస్తా పదండి. డీజిల్ రేట్ వచ్చేసి 89.43 అవుతుందన్నమాట మనకు డీజిల్. ఇక అద్దాలు అయితే నీట్గానే ఉన్నాయి. బట్ట ఒక్కటి కొట్టేసుకొని ఇక బయలుదేరాలి. వెనకైతే పార్కింగ్ లైట్లు ఇప్పించాం మొన్న, చూపిస్తా చూడండి. మనకైతే హైట్ లోడ్ కాదనమాట, ఇది అండర్ లోడ్. ఇడికే వస్తుంది తెలుసు కదా. మనకైతే ఈ లైట్లు వస్తలేవని చెప్పేసి వెనక ఈ పార్కింగ్ అయితే ఇప్పించాను చూడండి. ఈ లైట్లు అయితే రావట్లేదు, రోడ్డు మీద ఆపినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక మొన్న నేనే ఫిట్ చేయించింది వాటిని. ఇంకా ఆపినా కానీ ఇబ్బంది ఉండదు అనమాట మనకి. ఇక ఇవి మెరుస్తూనే ఉంటాయి. యువతల మధ్యలో వచ్చేటివే బ్రేక్ కొట్టినప్పుడు వస్తాయి. ఇవేదో డీజిల్ కొట్టించుకొని అక్కడ పక్కకు పెట్టి అక్కడ టీ షాప్ ఉంటుంది, టీ తాగేసి బయలుదేరాలి. మనకు వచ్చేసి ఇది ఉమ్నాబాద్ బైపాస్లో ఉంటుంది అనమాట బంకు. మనకి ఇప్పుడు వచ్చేసి డీజిల్ ఎంత పట్టిందంటే 20,000 అయితే పట్టేసింది. 223 లీటర్లు అయితే వచ్చిందనమాట. ఇంకా ఫుల్ ట్యాంక్ కాలేదు, ఇక్కడి వరకే ఉంది. ఇంకొక 34 లీటర్లు అయితే ఫుల్ ట్యాంక్ అవుతున్నాయి. కానీ కొట్టేసేవే చూస్తున్నారు. కర్ణాటక బార్డర్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇది బార్డర్. మన బండి వచ్చేసి అసలు యాక్చువల్లీ ఇక్కడ పెట్టాలి, కానీ నేను మర్చిపోయి డౌన్ అక్కడి నుంచి గడ్డెక్కుతున్నా. ఇక దగ్గరకు వచ్చినాక లైట్లు కొట్టలేదు ఆర్టీఓ. ఇక్కడ రాగానే లైట్లు కొట్టండి. ఇక బండి అయితే అక్కడ పెట్టేసి పోయి ఫైల్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. చూస్తున్నారు, ఫైల్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. 550 రూపాయలు అయితే 14 టైర్కి తీసుకుంటాడు. 12 టైర్ అని చెప్దాం అనుకున్నా కానీ వద్దు, కుసుక్కున బండ్ల పేపర్లే అన్నాడనుకో కేసు రాస్తా అంటాడు. ఎందుకు రిస్క్ ఎందుకు అని 14 టైర్ అని చెప్పేసిన. సరే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక పోతుంటే ఆట ఎట్లుంటుందో చూడాలి. ఇప్పుడైతే బయలుదేరదాం ఫ్రెండ్స్. ఇక బస్వ కళ్యాణం విలేజ్కి వెళ్ళే దగ్గర చూడండి, కమాన్ ఎంత లుక్ ఉందో, లైటింగ్ గిటింగ్ సూపర్ అవుతుంది కదా. ఇప్పుడు బస్వ కళ్యాణంలో అయితే ఉన్నా. ఈ బస్వ కళ్యాణం దాటినాక కూడా మనకైతే వచ్చేసి 2 బంకులు ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో బంక్ ఉంటుంది, హెచ్పి బంకు. దాంట్లో కూడా కొంచెం డీజిల్ బాగానే ఉంటుంది. ఎందుకు ఇక్కడ దాకా రాలేదంటే మొన్న మేము ఎప్పుడైనా ఈ భారత్లో కొట్టిస్తున్నాం కదా, దాంట్లో మైలేజ్ మంచిగా వస్తుందని చెప్పేసి ఈరోజు కూడా అక్కడే కొట్టించాలి, లేదా ఇక్కడే కొట్టిద్దాం అనుకున్నా. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ముల బంక్స్ ఉంటాయి అన్నమాట, హెచ్పి బంకులు ఆపోజిట్ ఉంటాయి. దాంట్లో కూడా మంచిగానే ఉంటుంది. దాంట్లో డీజిల్ కొట్టిస్తే ఏమవుతుందంటే మనకి టీ ఫ్రీ ఉంటుంది అనమాట. నువ్వు బండి తీసుకెళ్ళి డీజిల్ దగ్గర పెట్టేసేయగానే టోకెన్ ఇస్తారు మనకి. ఆ టోకెన్ ఇస్తే మనం వెళ్ళి టీ తాగి వచ్చే లోపల డీజిల్ కొట్టేస్తారు. అక్కడ ముంగల అవుపిస్తుంది కదా, రెడ్ కలర్ పేరు అదే అనమాట బంకు. ఫైనల్ అయితే అన్లోడింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము చూస్తున్నారుగా మన బండి అయితే ఇక్కడ ఉంది. ఈ బండి కూడా నిన్న వచ్చిందనమాట, మనదే, ఇది చిట్యాలదే. ఈ బండికి లోడ్లకి ఇక్కడే ఆగిపోయింది అనమాట. మనం అయితే వెళ్ళి అన్లోడ్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడి నుంచి అయితే ఒక 3 కిలోమీటర్లు చూపిస్తుంది మనకి. అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్ళాక ఆ వీడియో అయితే చేశాను నేను. కంపెనీలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు కంపెనీలో అయితే ఉన్నాము. మనకు వచ్చేసి బయటనే పట్ట అవన్నీ పిక్ చేసుకో అని చెప్పారు.
బట్టలు చేసుకొని బండి అయితే రివర్స్ పెట్టిన కంపెనీ అయితే చిన్న కంపెనీ. రివర్స్ పెడతానికి కూడా చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే మన బండికి అయితే కట్టింగ్ ఉండదు. అందులో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే అన్లోడ్ పాయింట్లో అయితే ఉన్నామన్నమాట. ఇదే అన్లోడింగ్ పాయింట్. అన్లోడ్ అయ్యాక ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది అయితే చెప్తాను. ఇక నైట్ అయితే కొన్ని నిద్ర లేదు కదా, ఇప్పుడైతే పడుకున్నాను. అన్లోడ్ అయ్యాక మళ్ళీ ఒకవేళ అన్లోడ్ చేసేటప్పుడు మెలకు వస్తామంట, ఎలా అన్లోడ్ అవుతుందని చూపిస్తారు. లేబర్ చేస్తారా మరి మిషన్ చేస్తారా తెలియదు. ఇక్కడ చూడడానికి అయితే మ్యాక్సిమం అయితే లేబరే చేస్తారు. చూడాలి ఎట్లా అవుతుందో, ఎందుకంటే అటు ఇటు మనకి హైడ్రా కూడా లేదు ఇక్కడ, ఏమంటారు మనకి మ్యాగ్నెట్ కూడా లేదు దిబ్బడానికి. చూద్దాం ఎట్లా చేస్తారు అన్లోడ్ అయితే. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ అయిపోయాక మనకి దాంట్లో మట్టి అనేది వస్తుంది కదా, షార్టేజ్ 320 కిలోల మట్టి ఉండే అనమాట. వీడియో తీద్దాం అనుకున్నా, కొన్ని వీడియో అయితే తీసిన, మధ్యలో అయితే పెడతా. ఇప్పుడైతే ఆ మట్టి మొత్తం ఎత్తి అదంతా చేసేసరికి వీడియో అయితే అక్కడ తీయలేకపోయినా కంపెనీ దగ్గర నుంచి. అక్కడి నుంచి అయితే మనం ఒక 130 కిలోమీటర్లు మళ్ళీ ఇక్కడికి వచ్చాము. మనకి ఇది వచ్చేసి ఊరి పేరు జోత్ అయితే ఊర్లో వచ్చేసి మనకి మొక్కజొన్న లోడ్ అయితే అవుతుంది అనమాట. మనకి చూసుకున్నట్టయితే 320 కేజీల మట్టి మనకి హైరన్తో పాటు వచ్చిందనమాట. అదంతా కంపెనీ అన్లోడ్ చేయలేదు. బయటకు వచ్చాక చూడండి, మొత్తం కుప్ప చేసుకొని 320 కిలోల మట్టి నేనైతే పారబోసాను ఫ్రెండ్స్. ఎందుకు రిస్క్ ఎందుకు, మనకు తెలియని ఏరియా కదా. ఎవరైనా అడుగుదామన్నా మనకేమో మరాఠీ వస్తలేదు, వాళ్ళకి సరిగ్గా హిందీ రావట్లేదు అని చెప్పేసి ఇక లొకేషన్ పెడితే ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి అయితే వీడియో అయితే తెస్తున్నారు. రేపు మార్నింగ్ లోడ్ ఎలా అవుతుంది ఏంటి అనేది అయితే రేపు మార్నింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. చూస్తున్నారుగా, మనకైతే బండి అయితే లోడ్ అయితే అవుతుందన్నమాట. మొక్కలు చూడండి ఎలా అవుతుందో. ఇప్పుడైతే గల్లీలో పెట్టేసిండు మొత్తం ఫిక్స్డ్. సందు చూడండి, మనిషి కూడా ఓనీకి రాకుంటుంది, ఇట్లా ఉందన్నమాట. మనకు వచ్చేసి ఇదే అనమాట మొక్కల లోడు. ఇక్కడ వచ్చేసి మనము సగం బ్యాగ్లు వేసుకొని నెక్స్ట్ మన మార్నింగ్ చూపించాను కదా, మార్నింగ్ చూపిలే కదా, అక్కడైతే వెళ్ళి మిగతా లోడ్ అయితే చేసుకోవాలి. మొత్తం లోడ్ అయితే ఎలా అయింది, పట్టా కూడా ఎలా కడుతున్నారు అనేది అయితే నేనైతే చూపిస్తాను. అయితే ఇంత హైట్ వస్తుంది అనమాట లోడు. మనకి బాడీ మీద 3 బస్తాలు వస్తున్నాయి. ఇంకా దీనికి రింగులు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి ఏంటంటే 2 లైన్లు పడ్డాయి, మొత్తం 120 బస్తాలు పడ్డాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా కుల్లా అన్న వాళ్ళు చేస్తారు కదా, అవైతే బస్తాలలో నింపి మనకు మళ్ళీ బండ్ల లోడ్ చేస్తారంట. ఇక మనకి ఎట్లా ఈవినింగ్ అయిపోద్ది, ఇక్కడనే చూద్దాం ఎట్లా అవుతుందో ఏందనేది తెలియదు. లోడ్ అయినాక పట్ట గిట్ట కట్టించుకుంటే వీళ్ళేమో పట్టకు 1000 రూపాయలు అడుగుతున్నారు. ఏం చేయాలేమో ఇక వాళ్ళతో ఏదైనా రిక్వెస్ట్ చేసుకొని బతలాడుకొని పట్ట కట్టించుకోవాలి. ఎందుకంటే మనం ఒక్కలో ఉన్నాం కదా, మళ్ళీ దారిలో ఇబ్బంది కాకుండా మొత్తం లోపల తాడు బయట తాడు వాళ్ళతో నేర్పించేసి ఇక బండి అయితే ఈ ఇక్కడి నుంచి తీసుకోవాలి. చూడండి సందు అయితే ఎంత ఉన్నదో, ఇంతే ఉందన్నమాట సందు. దీంట్లో ఫిక్స్డ్ ఉంది బండి. ఇక మళ్ళీ పక్కన ఇంకో షాప్ ఉంది, ఆ షాప్లో అయితే పెట్టేసి అక్కడ మళ్ళీ ఎలా చేస్తారు ఏందనేది చూపిస్తాను. అక్కడ కూడా చూస్తున్నారు, వేరే షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. మన బండి అయితే 3 నెట్లు అయితే లోడ్ అయింది. మనకు వచ్చేసి హైట్ అయితే ఇంతే వస్తుంది, మొత్తం ఇదే హైట్ వస్తుంది అనమాట లోడ్ మొత్తం మనకి. ఇప్పటితోనైతే వీడియో అయితే కంప్లీట్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోలు ఎన్నో కావాలంటే ఇంకా ఎన్నో వస్తూనే ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటాను. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టేసుకోండి. ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేస్తుంది ఫ్రెండ్స్.